పైకారు పక్కనే ఉంటది ఈ గది రండి రండి. ఇగో ఇది నాది మా బలరావుది. చొక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు చూడలేం. ఏం రావాలి ఒక్కని పోయిన ముగ్గురు వచ్చిండ్రు. మరేను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం, మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి చంకాయిస్తున్నాయా మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రీ. ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు. గాల్లే నేను పరేషాన్ కాకు. ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు కమ్మురండి నేను చూస్తాను. చెప్పండి. కొత్తగా వచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా ఆరుగురు? ఏంట్రా అక్క? అక్కేంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా. రాక్క రా రా రే తిరగండి. ఎవరొచ్చారు చూడండి. 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing. We come to understand. Yeah. ఏంట్రా కూసాడు? ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండేవద్దు, మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్. బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం. మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హాట్ లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కొచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదు. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో 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 మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయిగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. ఆరయింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్
రారా బాబు లోపల ఏం చేస్తున్నావు? ఆగు, ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దు నుంచి ఇక్కడ. వీళ్ళు పట్టుకుంటారా? ఓయమ్మనే, వీళ్ళు కొట్టుకొని వస్తున్నారా ఏందియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. నేను 27. నీరెంతనా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నావు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా. అరే నీది ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. ఏ పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ ఉండి మళ్ళీ పైసలు కట్టాలా? అవు ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మకు కాపమస్ గది ఖాళీ చేయించే. అవును, కమర కాలు చేయాలి. చల్లడు కమర కాలు చేయాలి. కమర కాలు చేసుకుంటారు, ఇంకా పోవడేది రాడు. కమర కాలు చేయాలి. కమర పాడు గాను. కమర పాడుగాను. ఓ అమ్మ, వీడు గది చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు. ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వో గది చూడు. షవ్వా ఇదంతా గలి చేసి పెట్టి. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. యా, ప్లీజ్ చెప్పండి మేడం. సిట్ డౌన్ మేడం. యా, తెలుగులో మాట్లాడుతున్నారా? సార్, ఏం కావాలి సార్? ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి? నమస్తే మేడం. దోశ, మసాలా దోశ, రవ్వ ఉప్మా, రవ్వ దోశ. సాల్ దోశ అంటాడేంట్రా? ఒక దోశ. అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా, స్పెషల్. చెప్తాను చూడు. ఒక ఆరెంజ్ జ్యూస్. 2 నెంబర్ టేబుల్ మీద ఆరెంజ్ చూస్తే. వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా, తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏంట్రా, ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా? ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ వేసుకుంటారు, అండర్వేర్ లేదు. నీ ఎవరారా రే? సరేరా, మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు. అబ్బా రే, నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు, అయ్యా 8 వదులు. అరే మీరు రిలాక్స్ రా. అమ్మయ్యా, మనం బతికాం. పడుకోండి రా. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత. గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు? గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగొడు మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. ఏమైందిరా? సరేరా, మీకు చెప్. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు. గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా, జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రేయ్, సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు గానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్టపొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. అక్కడ టెక్నిక్ ఉందిరే, దీంతో చేస్తాడరా. దీంతోనా? యా. ఊరక నిజంరా. తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోరు తెరవని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు, ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కలు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగాలేదండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి చింతేనా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతండి, పొద్దుటికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేంటి, మనోడే కదా.
ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా సారీ సార్. రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రే అమ్మాయిని కదరా లైట్ సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి సార్. కెమెరా తీసురా అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో పోజ్ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో ఒరే కృష్ణ వీళ్ళంతా మన కుర్రాలు రా. నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి తీయించుకోండి ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా తొగడగడా? ఆ. వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు మీరు మొక్కలాడి చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా ఆ, అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆ? ఆయన డేట్లు ఇవ్వటం ఈ సినిమా తీయటం నేనేమో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక్కి తిరగడమ్మా సరే నీ కర్మ. రే పదండ్రా, చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నాక అబ్బా డైరెక్టర్. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా. అసలు నాగార్జున కూడా వాడాడు, ఛే. శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు ఈ కన్నివరా? నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా తినేది అనుకున్నావా? ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా బాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే పానం పోతుందా? ఇసోంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రే ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రే నువ్వు ఇవే ఆడికి. నువ్వు తీసుకో. తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3. అమ్మో, చంపేశాడు నాయనో. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాడిని, ఇంట్లో పిండిలేదండి, ఇంట్లో పోగలేలా. రే, ఆ తుపాకీ తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి రా, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలి. ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని 2 ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవంతో కొట్టకపోతే ట్యాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను వడా, నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో నడువు లోపలికి నడువు. లతం ఆడుకుందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు నూరేండ్లు. సింగరేణి సార్, కెమెరాలో అన్ని పట్టురా. మనం కూడా వచ్చేసారు. ఆ. చాలా బాగుంది. బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ తీద్దాం. హలో బాబు. సార్, అదిరిపోయింది పైన బాబు. తీసింది బాగా రాలేదా సార్? ఓకే. బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా అందుకని పిలవండి హీరోని. కుదరదు సార్, అంటే సార్. అది పై ఇప్పుడు బాగానే ఉంది రాడు కదా, సార్. ఇప్పుడు రాడాయన. రాడా? ఆహా. ఎందుకు రాడు? అంటే 1 మోర్ చేయడా? ఆ. డబ్బులు తీసుకోవట్లేదా? పిలవా, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలియదు సార్. అంటే
ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇచ్చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా. సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊగుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. ఇంకా చూస్తావరా సిగరెట్ కెమెరా అడ్డుకు పదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగని సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల అయితే సంతోష్ బాబు ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ ఒకసారి. ఏంటి వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాం సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు, దీంట్లో గుట్టలు తప్పితే ఎందుకు ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు. కనిపించే 4వ సినిమా ఈ పోలీస్. కనిపిస్తలేరా ఓలు? అబ్దుల్లా గారు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడో పోయాడు కదా. పోయిండు పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఆ. ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప. కడప కాదు దా గుట్ట మీద స్టూడియో లేదు గది ఓల్ది గద రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలా కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైస రాదు, నువ్వు బజాయించుకో, నువ్వు బజాయి. నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా? నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా? ఆవిడకి చిన్న పోరాడు లేడా? వాడు ఒక్కసారి నొక్కాడంటే నీ కాంతని బాంచను నువ్వు లెంబడికెళ్ళే లేవు. నువ్వు నడు రాయుడికి ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే మేము సంపింది గానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ బ్యాగ్ నువ్వు అయ్యా పో, ఆడ కుళ్ళున్నది పో. 2 రూపాయలు కూడా పెట్టి గిన్ని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను? చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీరుగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, గంత షాయి తాగని. ఇదిగో ఇట్లా నా వల్ల కాదు, ఆయన పిలుస్తాను. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే, నేను కాంప్రమైజ్ చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలియదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పెన్ ఇస్తారా? సార్, పెన్ సార్. ఏంటి పెన్ను రాసుకుంటే కనపట్టాలా? నేనేమన్నా ಹೇಳ అది కాదండి, ఇంటి దగ్గర మర్చిపోయి ఇచ్చాను. ఏంటి మర్చిపోవడం అంటే? పెన్ మర్చిపోయి రావడం అంటే? ఇదేమన్నా ఏకే పట్టించాను కన్నా బరువుగా ఉందని మర్చిపోయి రావడానికి. ఏదో హడావుడి. హడావుడేంటి? ఏ బ్యాక్ సైడ్ వేసుకుంటే మర్చిపోయావు నువ్వు? జేబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టుకుంటే మర్చిపోయావు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా? ఏంటి అటు చూస్తావు? కుర్రకారు మళ్ళీ యూత్ అంటే యూత్. ఏంటి యూత్? ఏంటి బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిలకు బీట్ కొట్టడం యూతా? సిగరెట్ కాల్చుకుంటూ బీర్ బాటిల్స్ తోటి పప్పులు కట్టడం యూతా? చిన్న విషయం.
మళ్ళీ మాట్లాడతావు. బ్యాంక్ వెళ్ళేవాడికి పెన్ను, యుద్ధానికి వెళ్ళేవాడికి గన్ను కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు? అర్థమైందా? అర్థమైందండి. ఆ, బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు చాలా చక్కగా అర్థమైంది. బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా. అరే భలే కనిపెట్టావే. ఏ ఏం లేదు, క్లాస్ పీక్తుంటేను. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? మీరా? ఆ పెన్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్, చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డు యు మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబిడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే అదవా. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధాలుగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా. అలా బిగ్ బిగ్ మంట చూస్తావేంట్రా బేవార్ నుంచి వచ్చినోళ్ళగా. ఏంటా తిడతావేంటి? నోటుకొచ్చినట్టు కొట్టాలా నేను కొట్టాలా? కొడతావేంటి? ₹100 ఇట్టి బొమ్మ కొనరా అంటే కబుర్లు చెబుతాయంట్రా కబోది అదవా. ఏంటి ఏంటా కొట్టబోతున్నావు? తిడతావు, చేస్తావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఎదిగో డబ్బులు తీసుకో, తీసుకో, తీసుకో డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చేయి. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్, వెరీ గుడ్. అవునండి. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బ్రదర్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Okay. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే ఓకే కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా ఈ బొమ్మ చాలా బాగుంది కదండి. బాగుంటే కొనుక్కోండి సార్, యూఎస్ నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంట్రీ అదవా. ఏమండి, నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. ఏయ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక చంపేస్తారా రే. చెప్తారండి మీ ఇష్టంతో కొనుక్కోండి, లేదా మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు, కొనుక్కోతే కొడతారా మీరు? ఎలాగైనా కొడతారా? ఎందుకు కొడతారండి? నా ఇష్టం రా. ఆగు, మీ ఇష్టం అయితే కొనుక్కోండి, లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? చాలా సంతోషం బ్రదర్. నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్ లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? నేనేం చేశాను సార్? సి మిస్టర్ ఆనందం, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు. మీరు నిజమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ బొమ్మ అతనికి అమ్మి నాకు కనిపించండి. బాయ్. ఓకే సార్. డాన్సులు ఎందుకు లేవయా? ఈ బొమ్మ నేను ఇప్పుడు అడిగి అమ్మాలా? సస్పెండెడ్. ఎంత పని చేసావే నువ్వు. మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం. అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. అసలు డిస్కషన్ ఎందుకు పెట్టినట్టు? ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకెట్టావు? మన మీద అనుమానం పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలియదు కాదు మనం అడగాలి చెప్పడానికి. చిన్నాడా పుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ని పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్కలలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దడా, ఆలోచన నీది, ఆచరణ మాది. అవునరా పెద్దడా? ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ నిజంగానే రాణి, మనం పెళ్లి చేసుకుందామా? నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు హంతకులని దుర్మార్గులని మీ అన్నయ్య చెప్పారు. అందుకే కాస్త భయంగా ఉంది. మా నాన్నగారిని కలవాలి, వస్తాను.
ఒరే పెద్దోడా చిన్నోడా, మహారాజుకు అల్లుండయ్యే భాగ్యం నాకు పడుతుందని నా మీద బ్యాక్ ప్రాపగండా చేస్తున్నారా? ఏనుగుడు సుందరి ఆహా సుందరి పోకు సుందరి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా, గజవాళ్ళ గుంటూరులో లేదు కదా, నన్ను ప్రేమిస్తే నీ వాణ్ణి నేనే కదా, నన్ను కాదంటే గోదాట్లో పడతా కదా. సుందరి ఆహా సుందరి పోకు సుందరి నీ వంటి దివ్య స్వరూపము బందర్లో గుడివాళ్ళో లేదు కదా. ఫిట్టింగు లేకుండా సిట్టింగు కొస్తేడు పిట్టంతా నీ నడుము పడతా కదా. పడతా అప్ప పడతా డిస్కషన్ పెట్టించి చెప్పుతో కొట్టిన నిన్నిడిచిపోలేడు నిజమే కదా. అందాలన్నీ అస్థి పరువాలన్నీ పత్తి పారేసే నీ చంచా నేనే కదా. సుందర్రి ఒక్కు సుందర్రి ఓ కందరిని బట్టి దివ్య స్వరూపము పందర్లో గుడి వాళ్ళో లేదు కదా. వాడు వీడైతే మరి వీడెవడు? వీడు వాడు ఒకటే అయితే మరి పారిపోయినాడు? పారిపోయినాడు వాడు ఒకటే అయితే మరి జైల్లో వాడు వీడు ఒకటైతే మరి వాడెవడు? వాడు వీడు జైల్లో వాడు పారిపోయినాడు వీళ్ళంతా ఒకటేనా పెద్దోడా? చిన్నోడా వీడు బుర్ర తినేస్తున్నాడు కానీ డిస్కషన్. హలో ఎవరు? ఎస్ఐ గారా? ఏమిటి ఏమిటి పెద్దోడా? ఏమైంది పెద్దోడా? పెద్దోడా మాట్లాడలేదురా, పోయినట్టున్నాడు. ఆడే కబురిపించేద్దామా? అబ్బా పోయింది నేను కదరా, జైల్లో నుంచి ఆ రాజాగాడు తప్పించబోయాడు. తప్పించుకున్నారా? జైళ్లలో లాకప్పుల్లో ఉండేవాడు బుద్ధిమంతులుగా ఉండాలి తప్ప ఇలా తప్పించిపోతే నువ్వు ఉన్నప్పుడు బుద్ధిమంతులాగా. నోరు మూయండిరా, అసలు సంగతి వినండిరా. ఆ రాజాగాడు పోతూ పోతూ ఎస్ఐ గారి టేబుల్ మీద ఓ చీటీ రాసి పెట్టిపోయాట. ఏంటా చీటీ? ఎస్ఐ గారి అమ్మాయికి లవ్ లెటరా? లవ్ లెటర్ కాదు, చావు లెటర్. వాట్ ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. అమ్మాయి వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలవయ్యా బాబు. అక్కడ చూడు. సావిత్రి బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను ట్రాస్ చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చి బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత భావం నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరీ అంత డైరెక్ట్ గా చెప్పేస్తావేంటి? ఒకసారి ఎక్కొచ్చు కదా. ఎక్కే ఆ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడో, నువ్వు వెళ్ళాడు 4 పీకు. ఆ అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు. బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా ఎల్లవయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవరు నువ్వా? వదా అరే చొక్కా కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్టపగలే అమ్మాయి రోడ్డు మీద అల్లరి చేస్తావా? అమ్మాయి ఎవరు? కొట్టే సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతావా? సారీ సారీ అంటే సారీ చెప్పండి మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. అమ్మా సావిత్రి, ఏంటన్నా? భావన ఎవరో కొట్టారంటే ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఇచ్చి బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్ ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా. అయ్యో బాబోయ్, చూసావా మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలీదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మొగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే.
ఆహా ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసుకురా, నేను మాట్లాడతాను. తీసుకురా, నేను కూడా మాట్లాడతాను. సరే మా బావ. ఈ నాకు తెలుసు, సారీ ఈ నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలుద్దునా. ఈ రోజు శుక్రవారమే. వండు నువ్వు ఉండు. బాబు కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్తారని. అంటే ఎవడ్డో పాడుతున్న కొట్టిద్దామనా? ఉండు నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి, ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడు అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 year వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లోకి రాదు కదండి. ఏంటాడు 1 year ఎంట పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను. ఆడికంటే 14 ఏళ్ళు సీనియర్ నే, నాకంటే జూనియర్ ఆడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వయసు ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నాకు కడుపు మండిపోతుంది ఇక్కడ. ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి. అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిల్ ఎట్టుకెళ్ళి. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1 by 1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది. బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెలు ఉన్నారండి. వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెల్ని పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు? తప్పే ఉంది. అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయాడా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరేయ్ పండు, ఇది కూడా తిని వెళ్ళరా. వీళ్ళకి దారిలో తింటలా. నమస్కారం సార్. రా అల్లుడు రా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. అంటే హార్ట్ అటాక్ వచ్చినా హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి, పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నా. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడా? ఇంతకుముందు ఆల్రెడీ 4 చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రి నా ఆశ, శ్వాస, ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు. బానే ఉందా? అబ్బో సిగ్గనుకుంటా. ఏంటి? స్పర్శ, ద టచ్. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అక్కడ రిజెక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసాం. యు ఆర్ సో బ్యూటిఫుల్.
ఏదైనా మాట్లాడండి. నీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు కదా? ఉంది. అయితే మనం వెళ్ళేటప్పుడు అబిట్స్ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామే. నువ్వా? నేనే. ఏ దొంగ, ఎవరిని చూస్తున్నావు? అదిగో కూర్చున్నాడు వాడినే. అంటే నువ్వు చచ్చా, నేను టైప్ కాదు. ఏమోలే, ఆ రోజు లాడ్జ్లో టచ్ చేయలేదు కదా, డౌట్ వచ్చింది. ఇంతకీ వాడి వంక ఎందుకు చూస్తున్నావు? అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి పని చూసుకో. ఏదో పాత కస్టమర్ కదా, హెల్ప్ చేద్దామని. బాయ్. ఇదిగో, నిజంగా హెల్ప్ చేస్తావా? ఓకే. పేరేంటి? రాంపండు. రామ్ పండు. జాగ్రత్త. నీ బర్త్డేకి నేను రింగ్ కొని పెడతాను, నా బర్త్డేకి నువ్వు బ్రాస్లెట్ కొని మరి పెట్టే. నా బర్త్డే ఏం కొంటావు? నువ్వెవరు? నేను ఎవరా? పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అందుకని నేనెవరని అడుగుతున్నావా? పక్కన అమ్మాయి లేకపోయినా అలాగే అడుగుతాం. రామ్ పండు, నా పేరే జామ్ పండ్లా ఉన్నానని నా వెంట తిరిగి ఇప్పుడెవరిని అడుగుతున్నావా? పండు తను చెప్పింది నిజమేనా? అయ్యి బాబోయ్, అదంతా అబద్ధం. అసలు ఇది ఎవరు నాకు తెలియదా? కావాలంటే ఇక్కడ ఎవరినైనా అడుగు చెప్తారు. అబద్ధమా? చచ్చా, నువ్వు మనిషి నలిపోయినా మనసు తెలుపు అనుకున్నాను. నువ్వు అందరిలాంటి వాడు అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నన్ను నో అన్నాడు, రేపు నిన్ను అంటాడు. నువ్వు ఇంత అర్థమని అనుకోలేదు. ఆగు శీల, ఆగు. నువ్వెవరా? కస్టమర్ చేసి చెడపంత చెడగొట్టావు. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఎక్కడ నీ లవర్? ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఎన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలో. చెల్లిలా? అన్నా చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయి. చేయపోతే లాకప్ డెత్ చేస్తా. అవునా? అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రాబావునా? సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే. అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవరని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఈడు చెల్లి అని చెప్తున్నాడు. బాబాయ్, నాకంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణ మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్, అసలు విషయం ఏంటంటే, గుర్తుందా? ప్రదక్షిణలు చేయి. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ లవర్ కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్ కి చెల్లెలు. మరద లవర్స్ అవుతుంది. ఓకే, బాయ్. బాయ్. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ లవరేనా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మనం బాబాయ్ దగ్గర నగ్గాల. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్, ఎలా ప్రదక్షిణ అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత. ఆ గోపిగడ పేరు తగ్గట్టే కృష్ణులా చెలరైపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపిగడ లవరే. గోపి, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఆ అమ్మాయే కింద ఉంటానుంది. రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాని నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగడ మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టావు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెనా? 100%. అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీలా? ఇవాళ 50, రేపు 50 తీచ్చా. చెప్పింది చే. 12, 20, 28, 32. హాయ్. నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఏంటి?
ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి? జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. ఆ? గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ వెళ్తుంది చూడు, అది పెద్ద కేసులే. ఎక్స్ప్రెస్ వాడుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలా కరెక్ట్ గా గెస్ట్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరూ గోపి గారి చెల్లెలేనా? సావిటు సావిత్రి ఉండ, నువ్వెంతో నచ్చావే MP3. ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తాడా? ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా లవర్సే. ఏడ్చావులే, నేనేడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఏడుతుంది. అది ఏడుతుంది చూసి మీరు ఏడుస్తారు, మీరు ఏడుతుంది చూసి నేను నవ్వుతాను. ఎందుకు కొట్టా? నేను నవ్వుతానన్నా కాదు, మేము ఏడుస్తాం అన్నావని. నా మాట అనకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమండి ఇంట్లో ఎవరు లేరా? నేను తప్ప ఎవరు లేరు. నువ్వు ఉన్నావు కదా చాలే. అవును, నువ్వు సావిత్రి బావు కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి నాకంటే కూక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసినాయి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఓ, ఎంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళి ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? ఏమిటండి? ఎవరు? సావిత్రి మామయ్య బావాను. గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, వాళ్ళే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. వాళ్ళు కూర్చుంటామని అనలేదు. అబ్బా, మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానే. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలు మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయచ్చు పెళ్లి జరిగితే. అవును, పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకోనంటున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమీ లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అదే అది నువ్వు పద, నువ్వు పద, కాఫీ చేద్దాం పద. ఈడు కవర్ చేసాడు. సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కదా రండి సార్, చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, నేను మొదటి పిల్లని కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంతా తగిలినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి
పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్ లో అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పే ఉన్నదా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా చెట్లు పెద్ద. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు. కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు. వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి భావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్, ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లెలు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి అవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే పదండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుకులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. వచ్చిందట్టు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళవు. ఇటు పదా, దాన్ని కొట్టాలని చెప్పదు కదా. రాయ్, ఇక్కడికి వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టించడా? నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెత్త నీ అయ్యా. పోలీసు తుడిచేస్తానులే. గోపిగాడి వెతక్కుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపిగాడు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా, ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళిపోయా. నా ఉడ్డిని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది.